జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ. మనం అందరూ కూడా రెండు చేతులు అమ్మ ముందు జోడించుకుని మనం ఒక శిరస్సుని ఉంచి అమ్మకి నమస్కరిస్తూ ఈ రోజు ఈ సౌందర్య శ్లోకాన్ని స్తుతించేందుకు అనుమతిని అడుగుదాం. శ్రీ మాతాజీ, ఈ నవరాత్రులు వారాహి నవరాత్రుల మూడో రోజున ఈ సౌందర్య మీ యొక్క వర్ణన చేసేందుకు స్తుతించడానికి మాకు అనుమతిని ప్రసాదించు తల్లి. శ్రీ మాతాజీ, కృప చూపించి మా హృదయంలోకి వచ్చి విరాజిల్లమ్మా. మీ చల్లని పద్మములంటే ఆ పాదాలని మా హృదయంలో స్థాపించి మమ్మల్ని అనుగ్రహించు తల్లి. మీ దివ్య ప్రేమ శక్తితో మా హృదయాన్ని నింపమ్మా. సమస్త జీవులకి జగత్తులో దాన్ని ప్రసాదించు తల్లి. మీ ప్రేమని పంచు తల్లి. నీ బిడ్డలందరూ కూడా మీ వర్ణన చేయేందుకు సిద్ధంగా ఉన్నారమ్మా. మాకు అనుమతిని ప్రసాదించు తల్లి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని అమ్మ పాదాలను తదేకంగా చూస్తూ హృదయంలో వస్తున్న చేంజెస్ ని మనం అనుభూతి చెందుదాం. ఆ చైతన్యాన్ని మనం అనుభూతి చెందుదాం. కుడి చేతిని మనం హృదయం మీద పెట్టుకుని అమ్మని ఆహ్వానిద్దాం భక్తి శ్రద్ధలతో. ఇదే స్థితిలో మనం కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం నిదానంగా. 44వ శ్లోకం ఇప్పుడు. తనోతు క్షేమం నా తనోతు క్షేమం నవవదన సౌందర్య లహరి. ఇక్కడ ఏంటంటే తనోతు క్షేమం తావత్ వచ్చింది. తనోతు క్షేమం తవ వదన సౌందర్య లహరి అని వస్తుంది అనమాట. తవ వదన సౌందర్య లహరి. పరివాహ స్తోత సరణిరవ సీమంత సరణి. పరివాహ స్తోత సరణిరివ సీమంత సరణి. వహంతి సింధూరం ప్రబల కబరీ భారతి మీరా. ప్రబల కబరీ భారతి మీరా. ద్విషాం బృందైర్బందీ ద్విషాం బృందైర్బందీ కృతమివ నవీనార్క కిరణం. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్య లహరి. పరివాహ స్తోత సరణిరివ సీమంత సరణి. వహంతి సింధూరం ప్రబల కబరీ భారతి మీరా. ద్విషాం బృందైర్బందీ కృతమివ నవీనార్క కిరణం. ఇక్కడ అమ్మా, హే దేవి, తవ అంటే ఇక్కడ అమ్మ నీ యొక్క సౌందర్యం అమ్మా. వదన సౌందర్య లహరి. వదన సౌందర్యం అంటే ఏంటి? వదనం అంటే ఏంటి? ముఖం అన్నమాట. సో నీ ముఖం యొక్క అందం ఉందే అమ్మా. లహరి అంటే అది ఎంతో ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది అనమాట. అంటే అది చూసేటప్పటికి, అమ్మని చూసేటప్పటికి చూడండి, అమ్మ బింది గాని అమ్మ వదనం గాని ముఖాన్ని చూసేటప్పటికి మనం సమస్త మనలో ఉన్న ఆ నిస్సృహ స్థితి అన్నది వెళ్ళిపోతుంది. మనం బయట ఎంత టెన్షన్స్ పడుతున్నా, ఎంత చికాకులోంచి కూడా మనం అమ్మ దగ్గరికి వచ్చే అమ్మ ఒక ఆ ముఖారవిందం చూసేటప్పటికి మన సహస్రారం ఓపెన్ అయిపోతుంది. అంటే ఇంకా సైలెన్స్ లోకి వెళ్ళిపోతాం మనం. ఇవన్నీ మనం ఆ నిస్సృహ స్థితి ఏమవుతుందంటే ఒక ప్రవాహంలా మనలో ఆ నిస్సృహ స్థితి అంతా వెళ్ళిపోయి అది ప్రవాహంలా మనకి లహరి. లహరి అంటే చైతన్య లహరి, సౌందర్య లహరి, ఇవన్నీ చైతన్యంలోకి వెళ్ళిపోతుంది. అంటే అమ్మ ముఖం కూడా ఆ అందం ఎటువంటిదంటే మనలో చైతన్యాన్ని నింపుతుందన్నమాట. ఆ చైతన్యం అంతా మనకు ఎంత నిస్సృహ స్థితిలోంచి మనల్ని చైతన్యంలోకి తీసుకెళ్తుంది అనమాట. స్రోతు సరణి. అది ఎలా ఉంటుందంటే నీటి పాయగా నీరు ఎలా ఫ్లో అవుతుంది, దట్ ఈస్ వాట్ మన సహజయోగులు ఏమంటాం, ద ఫ్లో ఆఫ్ రైనీ డ్రాప్ అంటాం. శ్రీ మాతాజీ గారు చాలా స్పీచెస్ లో చెప్పారు ఎలా ఉంటుంది అమ్మ పాదాల నుంచి కానీ అమ్మ నుంచి కురిసేటటువంటి అమృత వర్షాలు ఎలా ఉంటాయంటే మనకి డ్రాప్స్ ఆఫ్ రైన్ ఆ శరీరంలో మనం చూడగలుగుతాం. అది వెన్ వీఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ ఇన్ దట్, డెఫినెట్లీ వీ విల్ ఎంజాయ్ దట్ బ్లిస్ అన్నమాట.
అది ఎలా ఉంటుందంటే, నీటి సముద్రంలో నీటి తెరలు ఎలా వస్తాయి ఒకదాని మీద ఒకటి మన మీదకి వస్తూ మనం ఎంజాయ్ చేస్తాం అది. అంతటి లహరి ఆ నీటి ప్రవాహం ఒకదాని మీద ఒకటి ఒకటి దాని మీద ఒకటి ఆ తెరలు అలాగా మన మీదకి వస్తూ ఉంటాయటనమాట. అమ్మ ముఖాన్ని చూసినప్పుడు నిస్సృహాయ స్థితిలోంచి మనం అంతా ఆ నీటి బొట్లు ఎలాగ సముద్రంలో ఒకదాని మీద ఒకటి పొరల కింద వచ్చి మన పాదాలను తడుపుతాయో అదే రకంగా మనకి అమ్మ ముఖారవిందం కూడా నీటి అమ్మ స్రోత సరణి అంటే నీటి పాయగా పోరుతున్నా అంటే నీళ్లు ఎలా పారుతూ ఉంటాయో అవి దారిని కూడా ఇస్తూ ఉంటాయి కదా. అమ్మ యొక్క సౌందర్యంట ఆ నదిలోని ఒక అలట. అమ్మ ముఖార విందం ఆ నదిలోని ఒక అల అన్నమాట. అలలు వస్తూ ఉంటాయి కదా సముద్రంలో. అందులో ఒక అలట అమ్మ ముఖ సౌందర్యం. అంటే ఆలోచించండి మరి మొత్తం. ఆ జగత్ రక్షణకారిణి జగజ్జనని ఆవిడ. సో అది ప్రవాహించినప్పుడు ఏమవుతుందంటే సీమంత సరణి ఆ ఎప్పుడైతే అవి ఆ రకంగా మనలో పాపటధారి అంటే పాపాలన్నీ నశించిపోతాయి అన్నమాట. ఆ పొరలు అమ్మవి ముఖారవిందం చూసినప్పుడు మనకి ఆ ఒక్క లహరులు ఏ రకంగా మనలో ప్రవహిస్తున్నప్పుట మనలోని పాపాలన్నీ కూడా పరిహింపబడతాయి అన్నమాట. ప్రబల కబరీ మా బాల తిమిర దృశాం అంటే అమ్మ యొక్క కురులు ఎలా ఉంటాయి? కురుల సమూహం ఒకదానికొకటి దట్టంగా. సో ఇక్కడ నది యొక్క అలల్ని మనకి ఆదిశంకరాచార్య వారు తీసుకొచ్చి అవి దేనికి మళ్ళా కంపేర్ చేశారు. అమ్మ జుట్టుట వెనకాల నుంచి చూస్తే దట్టంగా ఉంటుంది. అదొక మనం ఒక దాంట్లో చెప్పుకున్నాం కదా, వన తటి తాటి అని ఒకటి వచ్చింది శ్లోకం. అక్కడ ఏముంది, అరణ్యంలో ఉంటుంది అమ్మ జుట్టు. అంటే చెట్లు పెద్ద పెద్దగా ఉండి ఒక అరణ్యంలో మనం అది చూసి చాలా బాగుంది అనుకుంటూ ఉంటాం మనం. అది అంటే అమ్మ జుట్టు అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది వెనకాల. అందుకే అమ్మ శ్రీమాతాజీ గారు చూడండి కొన్ని ఇంటలు ఎర్ర చీర, ఎర్ర గాజులు, అసలు చూస్తుంటే మనం అందులో లీనమైపోతాం. ఆ జుట్టు కూడా వెనకాల బ్యూటిఫుల్ గా ఒక రింగులు కన్నా దట్టంగా ఉంటుంది, ఒక ఫారెస్ట్ లో ఉంటుంది అనమాట. సో కురులు సమూహం లాగట ప్రబలమైన ప్రబల కబరీ భారతి మీరా. సో అంటే ప్రబలమైన అంటే దట్టం అన్నమాట. సో తిమిర ద్విషాం అవి ఎలా ఉంటాయిటంటే ఆ చీకట్లు శత్రువుల మీదకి వస్తారే ఆ కురులు వాటిని ఫైట్ చేస్తాయి. ఎంత బ్యూటిఫుల్ శ్లోకం ఇదన్నమాట. అందరికి వినిపిస్తోంది కదా. తిమిర ద్విషాం చీకటితో కూడినటువంటి, ఇక్కడ మనకి చీకటి అంటే మన చుట్టూ ఉండేటటువంటి చీకటి. మనం ఇప్పుడు ఈ సంసార ఒక సాగరంలో మనం మునిగి తేలుతున్నామే, మన చుట్టూ మునిగి ఉన్నటువంటి అది చీకటి మనకి ఇక్కడ. ఇక్కడ కంపారిజన్ అలా అన్నమాట. సో ఆ చీకటి అంటే ఇక్కడ మళ్ళా ఏమర్థం వస్తుంది, మన హృదయాన్ని మూసుకుపోయి ఉన్నాం మనం. మన హృదయాన్ని మూసుకుపోయి బ్రెయిన్ నే ఎప్పుడు యూజ్ చేస్తున్నాం మనం. మనం బ్రెయిన్ ని స్టాప్ చేయాలి, హార్ట్ ను ఓపెన్ చేయాలి. బట్ స్టిల్ ఇన్ సాధ్యోగలం మనకి ఏమవుతుంది, హృదయాన్ని క్లోజ్ చేస్తున్నాం మనం. మనం అనుకుంటున్న హృదయాన్ని క్లోజ్ చేయలేదని, కానీ అమ్మ దగ్గర ఉన్నంతసేపు హృదయాన్ని మనం తెరుచుకుంటున్నాం, కానీ బయటకు వచ్చేటప్పటికి హృదయాన్ని క్లోజ్ చేసి బ్రెయిన్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే అమ్మ ఒక్క కురులు, ఆ సమూహమైన కురులు ఏమవుతుందంటే దట్టంగా ఉన్న కురులు మనలో ఉన్న హృదయంలో చీకటి ఉంటుంది. అదే మూడో శ్లోకం అవిద్యానామంత స్థిమిర మిహిర ద్వీపో నగరి జడానాం అమ్మ పాదాలు ఎప్పుడైతే హృదయంలో తెరుచుకుంటాయో మనకి, మన హృదయాన్ని తెరుస్తాయో అవి ఏమవుతుంది, అజ్ఞానంతో అంటే చీకటిలో ఉన్న వాళ్ళకి సూర్యుడు ద్వాదశ, ఒక సూర్యుడి కిరణమే సమస్త జగత్తుని నడిపిస్తుంది. ద్వాదశ సూర్యులు అనమాట అన్నట్టు ఆ ఒక 12 సూర్యుల కిరణాలుట మన హృదయంలో అమ్మ పాదాలు పడ్డ వెంటనే విచ్చుకుంటాయి. ఆ కిరణాలే మన శరీరంలోని షట్చక్రాలు 52 అవి నెక్స్ట్ శ్లోకంలో వస్తాయి. సో అదనమాట. సో ఇక్కడ ఆ చీకటిని హృదయంలో కమ్ముకున్నటువంటి ఆ చీకటిని మనం బంధించుతాం. ఏంటి మనం ఎంతసేపు మనం మైండ్ కదా మనకి ప్రతి చిన్న ఈ రోజు కూర చేయాలా, ఈ కూర చేయాలి, మన అసలు అక్కర్లేదు మనకి. జస్ట్ లేవడం, అమ్మని చూసుకోవడం, ఆ చైతన్యం ఇదితో ఏది మన చేత ఆ తల్లి చేస్తే ఈ రోజు చేయించేది మనం చేయడం అంతే.
ఎన్ని ప్రాబ్లం రాని, అమ్మ నువ్వు నా సొంతం అమ్మ, నా చుట్టూ ఏం జరుగుతున్నాయో నాకు తెలియదమ్మా. యూ కేర్. మనం అంటాం కదా, రైట్ నా యు ఆర్ ద డిగ్నిటీ అండ్ రాయల్టీ విత్ ఇన్ మీ. ఎవ్రీ శ్లోక సౌందర్య ఈస్ కంపేర్డ్ టు ద మదర్స్ వర్డ్స్, అవర్ చక్రాస్, ద క్వాలిటీస్ ఆఫ్ దోస్ చక్రాస్. వాటిన్నిటికీ చూడండి, మనం కంపేర్ చేసుకున్నప్పుడు సహజంగా మనకి అమ్మ ఏమి ఇచ్చారని తెలుస్తుంది. ఆవిడ ఇచ్చింది మన సౌందర్యాన్ని ఇచ్చారు అమ్మ, తనే వర్ణించి మనకి ఇచ్చింది. సో ఇది ఎంత అదృష్టం కదా. సో ఇక్కడ ఏంటి, మనం ప్రతి రైట్ నాబిల్ ఏమంటాం, మదర్ యు ఆర్ ద డిగ్నిటీ అండ్ రాయల్టీ విత్ ఇన్ మీ, యూ టేక్, యూ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మనీ అండ్ ఫ్యామిలీ, ఆఫ్ మై వెల్ బీయింగ్ అని అడుగుతాం. అంటే దాని అర్థం ఏంటి, అమ్మా నేను నీ దాన్ని అయిపోయానమ్మా, నువ్వు నా దాన్ని అయిపోయావు, మన ఇద్దరం ఒకటే. అదే మళ్ళా శివోహంలో వస్తుంది ఏంటి, ఏమని వస్తుంది, ఎటర్నల్ బ్లేస్. అమ్మా శివోహం శివోహం, నేను ఆత్మని, ఆత్మ పరమాత్మ ఒకటైపోయాం. సో ఎవ్రీ మీనింగ్ ని మనం డెప్త్ లో తీసుకుంటే ఇంత అర్థం వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అమ్మ మనకి ఇక్కడ ఆ చీకటిని తొలగించేసేసి తన ప్రేమని నింపుతారు. తన ఒక నీటి అలల ప్రవాహాన్ని మనలో ఎక్కడ ఆగకుండా, నీటి అలల్ని స్టాప్ చేయగలమా మనం, దానంతటది స్టాప్ అవ్వాలి కానీ. సో ఆ అలల్ని మన హృదయంలో పొంగిస్తూనే ఉంటుంది, పొరలిస్తూనే ఉంటుంది ఆ తల్లి. ఓకే, తన జుట్టు, తనలో ఉన్న ప్రతి ఒక్క అవయవం ఆదిశక్తిది, అది తన బిడ్డలకే తను వాడుతోంది. అమ్మ పాదాలు తన బిడ్డల హృదయాల్లో నింపుతోంది, తన వాక్కుని మన గొంతుకులో నింపుతోంది, తన ఒక స్త్రీ జాతి యొక్క పవిత్రతని మనలో గృహలక్ష్మి తత్వంగా నింపుతోంది ఆదిపరాశక్తి. అమ్మ క్షమా, మనము ఒక్క తప్పు చేస్తే అవన్నీ క్షమించం, కానీ అమ్మ ప్రపంచంలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి కదా, మరి అందరి బిడ్డల్ని క్షమిస్తోంది కదా ఆవిడ. ఆవిడకి అగెనెస్ట్ ఎంతమంది వెళ్ళి ఉంటారు, అందరినీ అమ్మ క్షమిస్తుంది. ఇంకా మనకేంటి మాయరోగం, మనం క్షమించాలి తప్పదు కదా. అమ్మ బిడ్డలం మనం ఒకట అమ్మతో అయినప్పుడు మనం కూడా పరాయి మనిషిని క్షమించాలి, వాడు ఎంత ఉన్నా అమ్మ చూసుకుంటుంది. అందుకే ఇక్కడ అమ్మ అన్నారు. రైట్ నాభి చాలా మంది క్యాచ్ అవుతుంది, బీ కేర్ఫుల్ అంటారు. నాభి క్యాచ్ అవుతే మనం గృహలక్ష్మి తత్వం నుంచి ఎప్పుడు బయటపడలేము. అందుకనంటే రైట్ నాభిలో డిగ్నిటీ రాయల్. సో ఇక్కడ ఏంటంటే అమ్మ మనల్ని అలా తయారు చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తుంది, చీకట్లో ఉండి తన బిడ్డ బాధల్లో ఉంటే అమ్మ జుట్టు మనకి, జుట్టుతో ఆ దట్టమైన జుట్టుతో ఆ చీకటిని అంతా తీసేస్తుంది, అంటే వెలుగును నింపుతుంది. వెలుగు అంటే మనకి ప్రశాంతతనిస్తుంది, శాంతినిస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. ఈ సంసారం అనే దాంట్లో తన బిడ్డలు బాధపడుతూ ఉంటే పట్టుకుని బయటికి తీసుకొస్తుంది. ఎవరి దగ్గరికి తీసుకెళ్తుంది, శివ సాన్నిధ్యానికి జారపడానికి ఆవిడ ప్రయత్నిస్తుంది. ఆవిడ అక్కడ కూడా జనాలు వినకపోతే వదిలేస్తారు. దట్ ఈస్ వాట్ శ్రీమాతకి టోల్డ్, థ్రోన్ ఫ్రమ్ సహజయోగ. అంటే అక్కడ మనకి టెస్టింగ్ అనేది జరుగుతుంది, అది కావాలా ఇది కావాలా అని. దట్ ఈస్ వాట్. సో శత్రువులు మీదకి వస్తూ ఉంటారే మనకి, మన ఒక కలియుగంలో శత్రువులు అంటే, సో శ్రీ మాతాజీ చెప్పినట్టుగా ఎవ్రీ నెగటివిటీ ఎవ్రీ మినిట్ అటాకింగ్ అస్. ఇప్పుడు ఈ ఒక్క మోడర్న్ టైమ్స్ లో చూస్తున్నాం కదా, యంగ్స్టర్స్, వైఫ్స్, హస్బెండ్స్, మెనీ హాస్పిటల్స్ దోచేస్తున్నారు. డిజీజెస్ ఎందుకు వస్తున్నాయో ఈవెన్ నో డాక్టర్ కెనాట్ ఫైండ్ ఇట్ అవుట్, జడ్జ్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు అలా ఉండేది కాదు. టుడే మోడర్న్ టైమ్స్ లో జస్ట్ లూటింగ్ మనీ అన్నమాట వాళ్ళు. సో ఇక్కడ మనకి ఎవరు చేస్తారు, మనం నమ్ముకున్నప్పుడు ఆ చీకట్లన్నీ తొలగించి మనకి విజ్డమ్ ఇస్తారమ్మ. అంటే ఆ అమ్మే మనకి గైడ్ చేస్తుంది అనమాట. సో శ్రీ మాతాజీ గారు అవన్నీ శత్రువులు మనకి, ఏవైతే మనకి నెగిటివ్ ఫోర్సెస్ ఎవ్రీ మినిట్ అటాక్ అవుతున్నాయో అవి శత్రువులు బృందం కింద వచ్చేస్తాయి, అంటే గ్రూప్ కింద వచ్చేస్తాయి, ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తాయి. అలాంటప్పుడు అమ్మ ఒక, మనం ఆ అమ్మ ముఖార విందం వెనకాల ఉండేది ఏంటి, జుట్టు. అమ్మ ఒక తల నీలాలన్నమాట. సో అందుకనే అవి ప్రొటెక్షన్ లో ఉంటాయి అవి. ఆ నీలాలతో అమ్మ ఈ నెగిటివిటీస్ అన్ని కూడా తన హెయిర్ లోకి లాగేస్తారు అమ్మ. అందుకే ఆదిశక్తి శ్రీ మాతాజీ ప్రతి దగ్గర చూడండి జుట్టు విరబోసుకునే ఉంటారు. ఆవిడ ఊరికే చెప్పారు మా హస్బెండ్ కి ఇష్టం కాదు, అమ్మ కావాలని తన బిడ్డలు మంచి కొరకు వదిలేరు. అవి ఆదిశక్తి యొక్క సీక్రెట్ అది. అది అలా ఉండేది ఎందుకంటే ద హెయిర్, ఇది డైరెక్ట్ గా శ్రీ మాతాజీ గారే చెప్పారు. ఆవిడ దగ్గర నాగేశ్వరి ఆంటీ అవని, పూర్ణిమ ఆంటీ,
ఆ హెయిర్ ఎందుకు ఇలా కొంతమంది అడిగితే అప్పుడు అది చెప్పారనమాట. ఆ జుట్టు అలా వేళ్లాడేది ఎందుకంటే నెగెటివ్ ఫోర్సెస్ ని మన మీదకి వచ్చేవి. మనం నమ్ముకున్నప్పుడు ఆ హెయిర్ ద్వారా అమ్మ మొత్తం నెగటివిటీస్ గ్రూప్ గా వచ్చే శత్రువులను కూడా తన హెయిర్ లో బంధించేస్తారట. బందీకృతం అంటే బంధింపబడిన నవీనార్క కిరణం. అవి ఎలాట? అమ్మ ముఖార విందంలో అమ్మకి ఆ సింధూరం ఉంటుందే, ఆ సింధూరం బొట్టు ఉంటుంది కదా, వహంతి. వహంతి అంటే ధరిస్తుంది అమ్మ. సో అది ఏంటంటే మనకి ఎప్పుడు క్షేమంగా ఉంటుందిట. సో మనం ఏంటి, అమ్మ హేరు ఇందులో ఈ శ్లోకంలో తనోతు క్షేమం నన్ను, అమ్మ నువ్వు తల్లి జగన్మాతమమ్మ, నువ్వు నీ సౌందర్యం ఎటువంటిదంటే అమ్మా, నీ ఒక ముఖార విందు ఉందమ్మా, అది నీళ్ళ ఒక సముద్రపు అలలలాగా మాలోని చీకటినంతా మేము ఏమి చేతకాని స్థితిలో హాయితి స్థితిలో ఉన్నప్పుడమ్మా నువ్వు ఆ అలలతో మమ్మల్ని చల్లారుస్తావమ్మా. మరి అంతే కదా, మనకి టెన్షన్స్, డిజీజ్ అన్ని రకాలుగా మనం బాధపడుతుంటే అప్పుడు ఏమవుతుంది, మనకి టెన్షన్స్ పెరిగిపోతాయి, లివర్ వేడెక్కిపోతుంది అండ్ బ్రెయిన్ విల్ గెట్ ఇన్ టు ద బ్రెయిన్ హెమరేజ్, పారాలిసిస్, బీపీస్ హై, ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ అన్నమాట. సో అందుకే ఏంటి, అలాంటి సమయంలో అమ్మా నువ్వు వెంటనే నీ ముఖార వింద ఎవరైతే చూసి నీ దగ్గర ధ్యానిస్తారో అప్పుడుట అవి నీటి అలలు అంటే సముద్రపు అలలు ఎలా మీదకి వచ్చి మన పాదాలను చూడండి చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అలా నువ్వు శరీరం లోపల లహరి కింద ప్రవాహం అంటే అలలు ఎలాగ మమ్మల్ని వచ్చి తగులుతాయో అలా మా శరీరం అంతా నువ్వు అలలతో నింపేస్తావమ్మా. పారుతున్న నీళ్లు, అప్పుడు ఆ పారుతున్న నీళ్లు మన శరీరంలో వచ్చినప్పుడు ఏమవుతుంది, మధ్యలో వచ్చే దారిని చేస్తుంది. అంటే పాపాలన్నీ, అంటే మనకి చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి కదా, అందు ఏమిటంటే అవి మనకి ప్రతిక్షణం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పుత్రు రూపంలో అవ్వచ్చు, పుత్రిక రూపంలో అవ్వచ్చు, భర్త రూపంలో అవ్వచ్చు, అత్తమామల ఇన్ మెనీ వేస్, డిజీజ్ రూపంలో అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో అవ్వచ్చు. కానీ వీటన్ని ఏంటి, ఆ లహరిలా వచ్చి మనకి చైతన్యాన్ని ప్రసాదిస్తూ శరీరం అంతా అంటే ఒక విట్నెస్ స్టేట్ ని ఇస్తాయి. అక్కడికి తీసేసాం కాదు, ఆ విట్నెస్ స్టేట్ మనకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నీరు యొక్క ప్రవాహం అడ్డు లేకుండా ఏ రకంగా పారుతుందో మనకు మధ్యలో వచ్చే ఆటంకాలన్నీ కూడా అదే రకంగా ఆ నీరు దారి చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు మనం ఈ పాపాల నుంచి కొద్దిగా ముక్తిని పొందుకుంటూ వెళతాం. అమ్మ ఒక ఆ ముఖార విందం ఒక అలల్ల గురించి చెప్పారు. నెక్స్ట్ అమ్మ ఒక కురులు. కురులు ఏమిటి, తిమిర ద్వేషం ప్రబల కబరి మార అంటే అమ్మది ప్రబలమైన దట్టమైన కురులు అనమాట. ఆ కురులు ఇలా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఇలాగా చక్కగా ఇలాగా అవి అందం ఇంకా చెప్పలేమన్నమాట. అంతటి ఆ కురులు ఒకదాని మీద ఒకటి దట్టంగా ఉంటాయన్నమాట. ఆ దట్టంలో ఆ బృందై అంటే ఒక గ్రూప్ లా ఉంటాయి. ఆ గ్రూప్ ఏం చేస్తుంది అమ్మది, మన మీదకి వస్తున్నాయి మోడర్న్ టైమ్స్ లో నెగిటివిటీస్, ఫ్యామిలీలో అవుట్ సైడ్ అండ్ సో ఈ నెగిటివిటీస్ అంటే వెంటనే లాగేసుకుంటుంది. ఈ ఒక్క నెగిటివ్ ఫోర్సెస్ అంతా కూడా, అవి కూడా పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో కానీ నెగిటివ్ ఫోర్సెస్ కూడా దానికి డబల్ మనకి మీదకి వస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ క్రూస్ శత్రువుల్లో వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి చూడండి మనం బయట పడలేం, ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకదాని వెంట వచ్చేస్తాయి. అప్పుడు ఈ అమ్మ కురులు ఏం చేస్తాయంటే మొత్తం తన ఒక కురుల్లోకి లాగేస్తాయన్నమాట. సో మనల్ని వాటి నుంచి ముక్తిని ఇస్తాయన్నమాట. అమ్మ సింధూరం కిరణం, బాలసూర్యుని కిరణం అంటే అమ్మ ఒక సింధూరం ఎలా ఉంటుందంటే బాలసూర్యుడు అంటే అర్లీ మార్నింగ్ ఎర్రటి సూర్యుడు ఉంటుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది కదా. సో ఆ మేఘాలు, మేఘాలు ఇది వరకు చెప్పాను, ఎవరు, శివుడు. మేఘాలంటే శివుడు. ఆజ్ఞాచక్రం పైన ఉండేది ఎవరు, శివుడు. మీరు అలా ఊహించుకోవాలి, ఆజ్ఞాచక్రం పైన ఉండేది శివుడు, ఆ కింద ఉండేది ఎవరు, అమ్మవారు. అంత డెప్త్ మీనింగ్ ఉంది ఇక్కడ. ఏకాదశి రుద్రులు ఎవరు, శివుడు, దాని కింద ఉండేది అమ్మ సింధూరం. సో ఈ అమ్మ సింధూరం ఆ బాలసూర్యుని వల్లేట కిరణాలతో, ఒక్క కిరణం జగత్తుకు ప్రకాశిస్తుంటే ఆ బాలసూర్యుని 12 కిరణాలుట అమ్మ తన సింధూరంలోకి ఆటోమేటిక్ గా లాగి ఆ కిరణాలు తన పిల్లల యొక్క సర్వ సౌభాగ్యాలకి అమ్మ ఉపయోగిస్తుందట. అంటే క్షేమం కోరుతుందట తెల్లనమాట. విస్తరింపు క్షేమమును విస్తరింపుగాక, షీ స్ప్రెడ్స్ టు ద హోల్ వరల్డ్ టు ఆల్ హర్ చిల్డ్రన్. సర్వ సౌభాగ్యాలంటే సౌభాగ్యతను, పీస్, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవ్రీ మినిట్ కూడా
ఆ బిడ్డ ఒక క్షేమాన్ని కోరుతూ అమ్మ ఆ ఒక సింధూరాన్ని ధరించేదమ్మ అందుకే అన్నమాట. సో అమ్మ నీ పాపిడి ఎందుంది సింధూరం తల్లి, ఆ రేఖ ఆ సింధూరమేనమ్మా మాకు ఈ పాపాల నుంచి అంతా కూడా బయటికి తీసి పాపట దారిని అంటే దాన్ని మమ్మల్ని పారు చేస్తుందమ్మా. అదే రకంగా నీ ముఖ సౌందర్యం ఉంది కదమ్మా, అది పొంగుల్లా పొంగుతూ ఉంటుంది రామ సౌందర్యం. చూడండి మనం శ్రీ మాతాజీ గారి ప్రతి ఒక్క దాంట్లో చూసాం కదా, అసలు ఎంత బ్యూటీ అమ్మది అసలు. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంటే అమ్మ ముఖ సౌందర్యం, ముఖార విందం అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది అంటే ప్రవాహం, నీటి అలల ప్రవాహం అన్నమాట. అది చీలి పైకి ప్రవహించే నీటిపాయి ఉంటుంది అన్నమాట, దాని ప్రవాహం అన్నమాట. అది అది దారి చేస్తోందేమో అన్నట్టు ఉంటుంది మనకి. అది ఆ చూస్తుంటే చూడండి మనకి మనలో వెళ్ళిపోతాం, మనం అమ్మే మనం అనుకుని వెళ్ళిపోతాం అనమాట. సో తర్వాత దట్టములని కేశపు అంటే కురులు అనమాట. అమ్మా నీ కురులు ఉంటాయేమ్మా, అవి చీకట్లలో అంటే అంత నల్లగా ఉంటుంది అమ్మది. అమ్మ దట్టమైన కురులు, నల్లటి నలుపు, చీకటి ఉంటుంది అలా ఉంటుంది. ఆ చీకట్లో ఆ చీకటికి ఆ దాన్ని నింపేదెవరు? బాలసూర్యుడు అనమాట. ఆయన కిరణం పడేటప్పటికి ఏమవుతుందంటే బలమైన శత్రువుల చేతపడి ఉంటుంది. అంటే దట్ ఈస్ హియర్ అగైన్ మాంత్రికులు కూడా మన మీద ఏదైనా చేస్తే ఆ కిరణాలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయట. ఏవి? అమ్మ సింధూరంలో నిండి ఉన్నటువంటి బాలసూర్యుని కిరణాలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అందుకే చాలా మందికి స్కూల్స్ లో మనం ఫస్ట్ ఆస్క్ టు సీ ద మదర్స్ బింది, మనం కూడా ఫస్ట్ మదర్స్ బింది, చరణాలు ఫస్ట్ నెక్స్ట్ బింది అన్నమాట. సో అవి నెగిటివిటీస్ ని తీయడానికి అమ్మ ఒక ముఖారవిందం మనకి అన్ని చేత. సో శత్రువుల చేత మనం బంధించబడి ఉంటాం. బందీ అని వచ్చింది ఇక్కడ. శత్రువులు అందరూ కలిసి మనం బంధించేస్తారనమాట. ఇది మానవ కలియుగం కదా. ఎవ్రీ మినిట్ మనకి నచికేతుడికే తప్పలేదు. అందుకేంటంటే మనం మామూలు వాళ్ళం. సో ఎప్పుడైతే బంధించినప్పుడు ఆది పరాశక్తి శ్రీ మాతాజీ గారు మనకి తన ఒక కురులతో నెగిటివిటీస్ అన్ని కూడా తీస్తారు. సో అమ్మ ఇంతటి నీ ముఖార విందాన్ని మేము ఎప్పుడు కూడా ధ్యానించుతూ, ఎప్పుడు నీ పాదాల దగ్గర ఉండి నీ ముఖార విందాన్ని మేము అంతా ఆస్వాదిస్తూ ఉండేందుకు మమ్మల్ని ఆశీర్వదించడం అని చెప్తారు. బ్యూటిఫుల్ శ్లోక అండ్ బ్యూటిఫుల్ మీనింగ్ ఆఫ్ ది శ్లోక. సో లెట్ us go to the 45. స్వాభావ్య అరాళై స్వాభావ్య దళి కలప శ్రీభిలకై అరాళై స్వాభవ్య దళి కలభ దళి కలభస శ్రీభిరలకై పరీతంతే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశ నరుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మర దహన చక్షుర్మధులిహ. ఇంకోసారి అరాళై స్వాభావ్య అళికలభ స్త్రీభిః అలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశ న రుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతిం స్మరదహన చక్షుర్మధులిహాం. అమ్మా అమ్మ ఒక ఇక్కడ అరాళై అంటే దరస్మేరే అంటే అమ్మ ఒక చిరునవ్వు అన్నమాట. అమ్మ ఒక చిరునవ్వు ఎలా ఉంటుందంటే వికసితంగా, అంటే పద్మం ఎలా వికసిస్తుంది, అమ్మ ఒక్క పెదాలు ఇలా కదిలినప్పుట పద్మం ఎలా స్లోగా వికసిస్తూ ఉంటుందో అమ్మ ఈ పెదాలు కూడా అలా వికసిస్తాయట అమ్మ. ఆ వికసించినప్పుడు లోపల నుంచి ఏంటి, తెల్లటి పంటి వరుస ఉంది కదా అమ్మది, దంతాలన్నమాట. సో ఎలా ఉంటాయంటే అవి ఇంకా ఆ బయటికి ఇలా కనిపిస్తూ అవి ఆ తెల్లటి పాల చంద్రుడు ఉంటాడే అంతటి తెల్లటి ఇది ఉంటుంది అనమాట. అంటే ఎర్రటి పెదాలు, ఆ పెదాలు వికసించినప్పుడు ఆ పద్మములాగా ఇలా వికసిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వికసించినప్పుడు మనకి ఆ పొలకింత స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు దాని లోపల అమ్మ ఒక దంతల్కరుచిరే. సో ఇక్కడ మనకి అమ్మ కాంతిగా నల్లని కాంతులు గల ఆ ఒక్క ముంగురులు ఎలా ఉన్నాయంట, దట్టంగా ఉన్నాయని చెప్పాను కదా మీకు. అక్కడ రింగులు చుట్టుకుని దట్టంగా ఒక అడవి ఇదిలోగా ఉంటాయి కదా అవి
నెగిటివిటీస్ అన్ని మనలో ఉన్న నెగిటివిటీస్ అన్ని తీసాక అవి ఎలా ఉంటాయంటే ఇంకా ఉంగారాలు తిరిగిపోయి ఉంటాయి. అంటే బంధించేస్తుంది ఆవిడ. ఆ బంధించినప్పుడు ఏమవుతుంది, ఆ వంకరలు వంకరలుగా తుమ్మెదల కాంతి ఉంటుంది, తుమ్మెదల జంట ఎలా ఉంటుంది అలాగా ఆ కలిగి ఉన్న ముంగులుట మొహం మీద అంతా పడుతుంది అమ్మ. అంటే హౌ మచ్ షీ ఫైట్స్ బికాస్ ఆఫ్ హర్ చిల్డ్రన్. తన బిడ్డల గురించి అమ్మ ఎంత మనం అనుకుంటే శ్రీమాతాజీ మీరు మమ్మల్ని చూడలేదు, మీరేమో ఈ చక్రం సరిచేయాలి, కానీ అది తీయడానికి అమ్మ ఎంత, మనం ఎన్ని పాపాలు చేసామో క్రితం జన్మలో మనకి తెలియదు, బట్ షీ నోస్. సో షీ ఆల్సో ఫైట్స్ అన్నమాట, మనం ఏదో ఒక రోజు మారతాము అని. అది సో తన ముంగురుల జంట అమ్మ లాగినప్పుడు అమ్మ ముంగురులన్నీ ఏం చేస్తాయంటే పద్మ కాంతిని, అంటే ఆ ఒక రకమైన అది కూడా నెగటివిటీస్ అందంలో ఆవిడ సమూహం చేసుకుంటుంది అనమాట, ఆ ఒక్క కురుల్లోకి అనమాట. సో కానీ ఎప్పుడైతే అమ్మ నెగిటివిటీస్ కూడా అమ్మ కురుల్లోకి లాగుతుందో, అయినా సరే అమ్మ మనం ఏం చేస్తాం, మన మీదకి నెచ్చి ఇది అనుకుంటాం, కానీ కాదు. శ్రీ మాతాజీ గారు ఏం చేస్తారు, ఆ నెగిటివిటీస్ అన్ని కురుల్లోకి లాగాక వికసిస్తుంది అమ్మ ముఖార విందం. చూసారా బిడ్డల మీద, అంటే నవ్వుతూ ఆ నెగిటివిటీస్ తీస్తుంది ఆవిడ. నేను అంటే అక్కడ ఒక విజయాన్ని సాధించాను అని అమ్మ, అంటే శ్రీ మాతాజీకి ఆ విజయాన్ని చూడండి, మనం స్పీచెస్ లో కూడా చూడండి, షీ విల్ బి లాఫింగ్ ఇన్ డిఫరెంట్ మోడ్. కొన్నింట్లో ఐ యామ్ ఆదిశక్తి, ఐఎమ్ శ్రీ మహాకాళి, యూ జస్ట్ లీవ్ టు మీ అంటారు చూడండి అమ్మ స్పీచ్లు తలుచుకుంటే. అంటే అమ్మ షీఈస్ వెరీ, మనం టెన్షన్ పడి భయపడతాం, కానీ అమ్మకి భయం ఎందుకు, అమ్మ తన బిడ్డలవన్నీ అందులోకి ఇలాగా లాగేశాక ఆవిడ మొహం వికసిస్తుంటే ఎలాట చిరునవ్వుతో. ఆ చిరునవ్వు నవ్వినప్పుడు అమ్మ దంతముల కాంతులు, అంటే ఆ దంతాలు మెరిసిపోతూ ఉంటాయట. ఆ వరస మనకి లభిస్తుంది, అది వేరే దేవతలకు లభించదు. అమ్మ ఓన్లీ ఎవరైతే అంతర్ముఖంగా ధ్యానం చేస్తారో వాళ్లే అమ్మ స్వరూపాన్ని చూడగలుగుతాం. అదే వర్ణన ఆఫ్ సౌందర్యలరి. కానీ మనం వేరే వాటిల్లో ఉంటాం, మామూలు పూజలు మామూలు ఇది. అమ్మ వర్ణిస్తేనే అమ్మ తృప్తి చెందుతుంది, అమ్మని వర్ణించుకుని ధ్యానం చేస్తేనే మనం లోపల చైతన్యాన్ని అనుభవిస్తాం. అమ్మ శ్రీమాతాజీ కాదు, శ్రీమాతాజీ ఈజ్ ఆదిశక్తి, శ్రీమాతాజీ ఈజ్ ఆదిశక్తి. సో ఆదిశక్తిని మనం ఎప్పుడు వర్ణిస్తూ ఉంటేనే శ్రీమాతాజీ గారి యొక్క స్వరూపం మనకి దర్శనం లభిస్తుంది. ఇవన్నీ కూడా ఆవిడ మనకి ఆ స్వరూపంలో దర్శనం ఇస్తుంది. సో సువాసన గలదియు కేసరములుతే సుందరమైన, అంటే ఇప్పుడు మంచి మంచి కర్పూరం ఏమంటారు మనం, ఒక స్వీట్ చేస్తే దాంట్లో వాసన, లడ్డూలు గాని ఒక ఏదైనా కేసరి గాని ఏదైనా చేస్తే అందులో సువాసనమైంది ఏమేస్తాం మనం, యాలకులు పొడి వేయచ్చు. తర్వాత ఆ నవ్వు అలా ఉంటుంది, అమ్మ దంతాలు ఎప్పుడైతే కాంతివంతంగా కనిపిస్తాయో ఒక రకమైన సువాసన అనమాట. మామూలుగా నెగిటివ్ ఫోర్సెస్ అటాక్ చేసినప్పుడు మనం ఏమిటో ఓ ఇలా ఉందని కాదు, అమ్మదిట రెట్టింపు అయిపోతుంది సువాసన. సువాసన గలది అయ్యుండి అమ్మ ముఖ పద్మార విందం ఎలా ఉంటుందంటే, మన్మథుని మామూలుగా రతి మన్మథులు చాలా అందగాళ్ళు, కానీ వాళ్ళిద్దరిని ఎవరు సాటి లేరు కదా. అమ్మ ఒక చిరునవ్వు వల్లే వాళ్ళిద్దరికీ అందం లభిస్తుంది. అమ్మ ఒక దంతపు వరసే, అమ్మ ముఖార విందమే వాళ్ళకి ఒక ఆశీర్వచనం అనేది వాళ్ళకి లభిస్తుంది అనమాట. అంతటి అందుకే చూడండి మ్యారేజెస్ రతి మన్మధుల్లో ఉన్నారు, ఎంత బాగున్నారు జంట అంటే వాళ్ళిద్దరు మంచి సౌందర్యవంతులు. కానీ ఆ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మలోని మొత్తం ఆశీర్వచనం కదా, అమ్మ ఒక చిరునవ్వు వల్ల వచ్చింది వాళ్ళకి. అది అంటే ఓన్లీ ఆ మందహాసం అది ఎలా ఉందంటే సువాసన గలది ఉందట. అమ్మ ఒక్క నవ్వు చిరునవ్వు ఎలా ఉందంటే సువాసన గలది అయినా అమ్మ ముఖ పద్మం. అమ్మ ముఖాన్ని ఎప్పుడు మనం పద్మానికి చేస్తాం కదా, కంపేర్ చేస్తాం. సో నిజంగా అలాగే ఉంటారు శ్రీ మాతాజీ గారి మొహం మనం చూస్తున్నప్పుడు. అమ్మ ముఖాన్ని జస్ట్ లోటస్ లో ఉంటుంది అమ్మది. సో అవి శివుని చూపులు అనమాట. ఇక్కడ ఏమొచ్చింది, సుగంధం మాద్యంతి స్మర దహన అంటే శివుడికి ఆహుతి అయిపోయిన వాళ్ళు ఎవరు, కోపానికి రది మన్మధులు అనమాట, మన్మథుడు. సో అవి ఎలా ఉంటే తుమ్మెదల
కూడా మోహపడుతూ ఉంటాయటంటే. అంటే అలా ఉన్నా కూడా తుమ్మెదలు మోహపడుతూ ఉంటాయి. ఎవరిని? పరమేశ్వరుని. సో ఆయన అంత కోపంలో అలా చేసినా కూడా అదే విధంగా ఇక్కడ ఏంటంటే దేవి ముఖ సౌందర్యం మన్మథ వికారాన్ని కూడా కలిగిస్తున్నా కూడా అంతటి ముఖ పద్మం అది ఇంకా మనం వర్ణించలేమటనమాట. ఆవిడ అంత శాంతంగా ఉంటుంది. ఆయన రుద్రావతారంలో వాళ్ళని దహించినా కూడా ఆవిడ మందహాసం అలాగే ఉంటుంది. అంటే హౌ మచ్ విట్నెస్ షీ ఇస్, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఆవిడ ఎంతటి స్థితిలో ఉంది ఆవిడ. భర్త తన గురించే కదా మన్మథుడు రతులు భస్మం అయ్యేది. ఆ మూడో కన్ను తెరిచి వాళ్ళని భస్మం చేసినప్పుడు ఆ వాళ్ళక్కడ భస్మం అవుతున్నారు. మన్మథుడు భస్మం అవుతుంటాడు. ఆ భస్మం అయినప్పుడు కూడా అమ్మ చిరునవ్వుతూ ఉంది. చిరునవ్వుతూ ఉందిట. అమ్మ ముఖ పద్మం ఉంది. పద్మంతో అందుకే వర్ణిస్తాం అమ్మ ముఖాన్ని అన్నమాట. సో ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది వర్ణిమ. అంటే షీ సచ్ ఇన్ ద విట్నెస్ స్టేజ్. అంతటి విట్నెస్ మన ఆవిడ బిడ్డలైనందుకు మనం కూడా ఎప్పుడైనా మనం శ్రీ మాతాజీ గారు 35,000 స్పీచెస్ లో ఎప్పుడైనా అమ్మని మనం శ్రీ మాతాజీ గారిని చూసామా? ఎక్కడైనా ఒక డల్నెస్ కానీ? ఆల్వేస్ షీఈ్ ఎనర్జెటిక్. నైట్ షో స్పీచెస్ ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు. అబ్జర్వ్ చేయండి, ఆల్వేస్ ఇన్ ద హ్యాపీ మూడ్. ఆ స్థితిని తన బిడ్డలు పొందాలని ఆ అమ్మ ఒక్క కోరిక అనమాట. కానీ అందరం ఇంకా జారలేకపోతున్నాం స్థితికి. ఆ సో శివుడు ఏంటి ఇక్కడ? ఆయన ప్రకృతి సౌందర్యానికి ఎప్పుడు పరవశం అవుతూ ఉంటాడనమాట. ఆయన ఎవరు? నిర్గుణ పరబ్రహ్ముడు. అంటే ఎప్పుడు కూడా ఆయన ఎదురు ఆయన ఉంటాడనమాట. అంతే, ఆయన చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు అనమాట. సే ఇక్కడ మనకి ప్రకృతి గుణాలేంటి? గుణాలు గుణాలు ఏంటంటే అమ్మవారి గుణాలు, షట్ చక్రాలు. అంతటి మీనింగ్ డెప్త్ వెళ్తూ ఉండాలి. నేను శ్లోకం చెప్పినప్పుడు ఒక్కొక్కటి చెప్పినప్పుడు మీరు మెమరీలో మెమరీ కాదు, అమ్మని వేడుకోవాలి. ఓ అది మేఘం అంటే శివుడు, శివుడు అంటే ఆకాశం. ఒక 30th లో చెప్పాను, మణిపూరం నుంచి కుండలిని శక్తి మనకి ఇది అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది మనకి? మణిపురం మేఘం, ప్రకాశం ఎవరు? అమ్మ. ఈ అమ్మ చీకటిగా ఉన్న మణిపూర చక్రంలో మేఘాలతో కలిసినప్పుడు ప్రళయతాండవుడైన శివుడు వాళ్ళిద్దరూ కలిసి మనకి ప్రకాశవంతం చేస్తారు. అక్కడి నుంచి అంటే కుండలిని శక్తి నడుస్తుంది అనమాట. సో అలాగా ఇక్కడ ఈ శ్లోకంలో శివుడు రుద్ర రూపుడయ్యుండి మన్మథుణ్ణి దహింపజేసినప్పుడు, అందుకే ఇలా దాంట్లో స్మర దహన చక్షుర్ మధులిహ అంటే ఆయన అక్కడ దహించిపోతున్న మన్మథుడు వీపురి అయిపోతున్న బూడిద అయిపోతున్న అమ్మ ఒక్క చక్షుర్ మధులిహ అంటే అమ్మ ఒక్క ఆ నవ్వు ఉంటుంది, అది అలాగా పులికింపజేసేలాగే ఉంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్న అమ్మ ఏమిటి అలా నవ్వింది కాదు, అమ్మ ఈజ్ ఇన్ ద విట్నెస్ స్టేట్. అంటే ఆవిడకి తెలుసు అది జరుగుతుందని. ఆవిడకి అంటే షీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది ఎందుకు జరిగిందని కూడా తెలుసు. అంటే ఆవిడ ఏంటి లీలను అబ్జర్వ్ చేస్తుంది. దట్ ఈస్ ద మాయా అగైన్. అదే కదా మనకు జరుగుతున్నది ఇప్పుడు. అంత డెప్త్ మీనింగ్ ఒక్కొక్క సెంటెన్స్ లో. ఇందులో మాయ అంటే అమ్మ మాయలోకి తీసుకెళ్తుంది, నవ్వుకుంటుంది, తీసుకొస్తుంది, మాయలోకి తీసుకెళ్తుంది, మళ్ళా తీసుకొస్తుంది. సో ఇదే విష్ణు మాయ మనలో. సో మన సహజకి సౌందర్యకి అంత రిలేటెడ్ ఉంది. మనం తీసుకునే ఇదిని బట్టి మనం అది మెడిటేషన్ లో పెట్టుకుంటూ ఉన్న కొద్దీ మనం ఇంకా అమ్మలో ఐక్యత ఇంకా పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ శివుని దహించి మన్మథుడు కూడా, దహింపబడిన మన్మథుడు కూడా ఏంటంటే ఆ ఒక్క వికారాన్ని చూసి కూడా ఆవిడేం చెలించలేదు. అందుకే శ్రీమాది బీన్ విట్నెస్ స్టేజ్, బీన్ విట్నెస్ స్టేజ్. ఏది రాని మనం మంచి ఎంత దూరంగా ఆలోచిస్తామో అంత చెడుని కూడా అంత దూరంలో ఉండి ఆలోచించాలి. అప్పుడు మనకి ఏది అంటుకోదు అనమాట. బికాస్ ఇట్ ఈస్ హర్ డివైన్ కింగ్డమ్ ఇక్కడ నడుస్తున్నది. ఆత్మ సాక్షాత్కారం. వాట్ ఎవర్ షీ గివ్స్ మనం తీసుకుందాం, వాట్ ఎవర్ షీ టేక్స్ బ్యాక్ వీ షుడ్ బి రెడీ ఫర్ దట్. మనం కోరుకున్నాం ప్రతి జన్మలో అమ్మ ఇవన్నీ అయిపోయాం మాకు, ఇప్పుడు ఈ జన్మలో కేవలం నువ్వే కావాలని అనుకోబట్టే మనకు ఆత్మ సాక్షాత్కారం లభించింది. సో ఈ జన్మలో మనం ఆత్మ సాక్షాత్కారానికి తగ్గట్టుగా ఉండాలి. మిగతాది వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్, చిల్డ్రన్, హస్బెండ్, ఎనీథింగ్, ఫ్యామిలీ, ఎనీథింగ్. ఒక్క ఫ్యామిలీలో ఇటు అటు ఒక యోగి ఉన్నాడంటే 7 తరాల కర్మలు శ్రీ మాతాజీ గారు తీస్తారు. ఆ ఫ్యామిలీలో ఇటు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అటు ఎవరు ఉండదు. కానీ ఒక మనిషి, ఒక కోడలు ఆ ఇంట్లో వచ్చిన, ఒక కూతురు వచ్చిందంటే
ఆ ఇంటి మొత్తం ఆ వంశానికి సరిపడవన్నీ కూడా ఋషుల శాపాలు అవ్వచ్చు, స్త్రీ శాపాలు అవ్వచ్చు, సర్పదోషాలు అవ్వచ్చు, ఏ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళక్కర్లా. సో ఇవన్నీ కూడా శ్రీ మాతాజీ గారు తీసేస్తారు. మరి అవన్నీ తీయాలంటే ఇటు అటు మనం అనుకుంటాం కదా 7 జనరేషన్స్ ఇటు అటు అని, తల్లి వైపు అత్తగారి వైపు. అప్పుడు ఏమవుతుంది, అమ్మ కూడా అన్ని కర్మలు తీయాలంటే మనం కూడా అన్ని టెస్టింగ్స్ ఇచ్చుకోవాలి. ఒక టెస్టింగ్ కి భయపడిపోతే అవ్వదు. వీ హ్యావ్ టు బీ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ నౌ. సో అప్పుడు మనం అమ్మ తీసుకెళ్ళి మనల్ని శివుడికి అప్పచెప్తుంది అనమాట. సో దిస్ మీనింగ్ అది ఇంకొకసారి చెప్తాను. అమ్మ నువ్వు ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటావు తల్లి. నీ నవ్వు ఎలా ఉంటుందంటే దశన రుచి కింజల్కు రుచిరే. అంటే ఆ దంతములు కాంతులు అనేవి ఉన్నాయి కదమ్మా, అవి ఎంతో మధురముగా ఉంటాయమ్మా. మధురం అంటే మనోహరం, అంటే కాంతి కలిగి మనోహరంగా ఉంటే అబ్బాయి ఎంత బాగుంది కదా పళ్ళ వరుస ఎంత. అలా మనం మామూలు మనుషులు అనుకుంటే ఇంకా అమ్మది ఆదిపరాశక్తిది. ఇంకా సరస్వతీదేవి ఒకసారి వీణ వాయిస్తుంది సభలో, వాయిస్తుంటే పైనుంచి ఆదిపరాశక్తి ఆ ఒక నవ్వు చిన్నది వినిపించింది. అంటే అబ్బా ఎంత బాగా సరస్వతి ఇట్ సెల్ఫ్ ఇస్ దే శుద్ధ విద్య, ఆవిడ నిర్మల విద్య. ఆవిడ అసలు వాయిస్తుంటే ఇంకా సంగీతము ఇంకా విద్య అన్నది మనకి ఇంకా ఏంటి, మన శరీరం అంతా కాళిదాస్ లాగా అవే కదా. కానీ అలాంటి సరస్వతి వాయిస్తున్నా కూడా ఆదిపరాశక్తి అబ్బా అందిట. ఆ అబ్బా అన్నప్పుడు ఆవిడ పళ్ళ వరుస కనిపిస్తుంది. అంతే కదా, అబ్బా అన్నప్పుడు ఆవిడ చిరునవ్వు చెందుతుంది అనమాట. ఆ చిరునవ్వుకిట సరస్వతి వీణ ఆపేస్తుంది. అంటే షీ వాంట్ టు సీ హర్ ఆదిశక్తి పళ్ళ వరస, ఆ చిరునవ్వు చూడాలని. అంటే ఆదిపరాశక్తి అంత ఈజీగా చిరునవ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ శాంతంగా ఉంటుంది ఆ తల్లి. సో అందుకనే ఏంటంటే అంతటి ఇంపార్టెన్స్ అనమాట. అలాంటిది మనకి అమ్మ, మనం ఆ స్థితిలో ధ్యానించినప్పుడు తప్పకుండా శ్రీ మాతాజీ గారు మనం రియల్లీ వీఆర్ ఆల్ బ్లెస్డ్ అనమాట. సో ఇక్కడ అంతటి మనోహరంగా ఉంటుంది. ఆ మనోహరం ఎటువంటిదంటే అమ్మ నవ్వే మామూలుగా సుగంధం అంటే చాలా ఆ ఒక రకమైన సుగంధంతో కూడి ఉంటుంది. కురులు, దంతపు వరుస, అమ్మ పెట్టే సింధూరం, ముఖారవిందం అంటే ఈ 3 మెయిన్ కదా. ఈ మూడింటి నుంచి సువాసనలు విరజిల్లుతూ ఉంటే అమ్మది శ్రీ ఆదిశక్తిది. సో అమ్మ యస్మిన్, యస్మిన్ అంటే నీ ముఖ పద్మం అమ్మ. అది ఎలా ఉంటుంది, స్మర మదన చక్షుర్ మధులిహ. స్మర మదన అంటే మన్మధుడితే మదించిన వాడి, మన్మధుడినే అంటే మన్మధుడే గొప్పవాడు. ఈ ప్రపంచంలో నడుస్తున్న ప్రతి కామక్రోక ఇవన్నీ కూడా నడుస్తున్న షట్చక్రాల్లో 6 గుణాలు ఇవన్నీ కూడా మన్మధుడి వల్లే. మనం వెళతాము, టెంప్ట్ అవుతాం, వస్తాం, అది మన్మధుడు కామం. అదే విధంగా పిల్లలు నా, ఇది కూడా కామమే. సో ఈ కామం అనే పదం వచ్చింది రతి మన్మధుల నుంచి వచ్చింది. వాళ్ళు లేకపోతే జగత్తు లేదు అసలు. సో అలాంటి మన్మథుని కూడా వధించినటువంటి ఎవరు, శివుడు అనమాట. కన్నులు, తన కన్నులతో అనమాట మూడొకతో. అవి ఏ రకంగా అంటే అప్పుడు కూడా అవి బూరెడి అయిపోతుంటే అమ్మ నవ్వు ఎలా ఉంటుందంటేట స్వభావంగానే ఉంటుంది అనమాట. మనోహరంగా నవ్వుతూ, అంటే లీల, అమ్మ లీలలు, శ్రీ మాతాజీ గారి మాయ. ఆ మాయలో మనం పడకుండా షీ నోస్ ఎవ్రీథింగ్ అని అనుకుంటూ ఉండాలి మనం. అమ్మకి తెలియదా, ప్రతి క్షణం ధ్యానంలో ఉన్నప్పుడు అమ్మకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు, ఎవరి టైం అయిపోయిందో అది వీ హ్యావ్ టు. అమ్మ ఎలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అమ్మ ఏ రకంగా మందహాసంతో మనోహరముగా సుగంధమైన సువాసనలు జల్లుతూ ఆ నవ్వు, ఆ శాంతి ప్రశాంతత ఇవన్నీ కూడా కూడినటువంటి ఆ నవ్వులో అదే విధంగా మనం కూడా నేర్చుకోవాలని అమ్మ ప్రతి దాంట్లో మనం బీన్ విట్నెస్ స్టేట్ అని చెప్పి అకార్డింగ్ టు మోడర్న్ టైమ్స్ చెప్పారు. దీని అర్థం ఇదనమాట. ఓకే, మన కళ్ళెదురుగుండా ఏం జరుగుతుందో ఆత్మతత్వంతో చూడాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడే శక్తి. అప్పుడు మనకి మన మీదకి రాకుండా అమ్మే ఈ ఆయుధాలన్నీ వాడుతుంది అనమాట. మనమే వెళ్ళిపోతాం అన్నింటికి, నాకు ఇది వచ్చింది, నాకు అది వచ్చింది, అమ్మ నువ్వు. ఎప్పుడు మన జీవితం అంతా కోరికలతోనే ఉంటాం మనం, అది అనమాట. సో అది ఉండకూడదు మనకి. ఈ శ్లోకం అర్థం అదే. అమ్మ నీలాంటి ఆ మందహాసం మా ఎదురుగుండా ఏం జరుగుతున్నా నువ్వు ఏ రకంగా నిలబడి ఆ తత్వంతో, ఆవిడికి కూడా ఆత్మ అంటే శివుడు మన్మథుడు దహిస్తుంటేట అమ్మ అలా చూస్తూ ఉందంటే ఆయన భారీగా శక్తి కదా ఆవిడ. షీ డింట్ టెల్ ఎనీథింగ్. మనం నువ్వెలా చేసావు అలా చేసావు అంటే, కానీ అమ్మ ఏం మాట్లాడలేదుట.
మరి శివుడంతటి వాడు మరి తన బిడ్డైన మన్మథుడిని అలా బూడిద చేస్తుంటే అమ్మ శాంతిగా ఉందిట. అంటే షీ నోస్ వాట్ శివ హాస్ టు గివ్ అండ్ గో. ఆవిడ్ని జారాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అందుకని అమ్మ నవ్వు మనోహరంగానే ఉందిట అక్కడ. సో అమ్మ నీ అప్పుడు నిన్న ఎలాట ఆ టైంలో కూడా ఆవిడ నీ నల్లని కాంతి గల అంటే అమ్మ కురులు పైన అమ్మ ముఖం పద్మంలాగా మెరిసిపోతూ ఉంటుంది. ఏంటి లోటస్ లాగా. అందులో అమ్మ ఒక ఆ దంతపు వరస అన్నమాట. నీ ముఖం పంకే రుహ రుచి. ఈ లోకంలో ఉన్న ఏ పద్మం కూడా సాటి రాదు. మామూలుగా ఒక మంచి లోటస్ చూసి మనం ఏమనుకుంటాం, "అబ్బా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందని అనుకుంటాం. అవి ఏవి కూడా అసలు ఆ అమ్మ నవ్వుకి సాటి రావుట. సో అమ్మ చెప్తాటప్పుడు నాకు సాటి కాది హేళన అంటే నాకు సాటి అసలు ఉందా ఏదైనా అని అనుకుంటాట అమ్మ మనసులో. సో అందుకనే ఇది ఈ శ్లోకం అర్థం ఇది. అమ్మ ఒక 44 and 45 అమ్మ ఒక కురులు, అమ్మ మనల్ని చీకటిని ఎలా తొలగిస్తుంది, నీటి ఒక్క అమ్మ ఒక ముఖారవిందం ఏమిటి, అమ్మ నీటి ఒక్క పొరలు అంటే నీటి యొక్క అలలు ఏ రకంగా మీదకి వస్తాయో ఎప్పుడైతే మన అమ్మని ధ్యానించినప్పుడు అమ్మ ఒక్క మొహాన్ని ఆ పద్మం వంటి ముఖాన్ని వికసిస్తున్నటువంటి ముఖాన్ని మనకి ఆ నీటి యొక్క అలలు మనలో అంత చైతన్యాన్ని నింపుతాయి. అదే విధంగా అమ్మ ఒక్క సింధూరం, అమ్మ ఒక్క కురులు నెగిటివ్ గ్రూపులుగా మన మీద శత్రువులు దాడి చేసినప్పుడు అమ్మ ఒక్క కురులు ఏం చేస్తాయంటే ఆ దట్టమైన కురుల్లో బంధిస్తాయి, నవ్వుతాయి. మళ్ళీ అమ్మ నవ్వుతారు అంటే ఎక్కడ ఆవిడకి అలసట ఇవి ఏం ఉండదు. అవి తక్కువని బంధించేసేసి బిడ్డల మీదకి వచ్చేవి వెంటనే ఆవిడ ఏం చేస్తారు మందహాసంతో. ఆ మందహాసం ఎలా ఉంటుందంటే బ్యూటిఫుల్ స్మైల్. ఏ పద్మం కూడా సాటి రాదు దానికి. ఆ వికసిస్తూ ఉండేట. ఎప్పుడైతే ఒక్కొక్క నెగిటివిటీని ఆవిడకి తన కురుల్లోకి లాగినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క మందహాసం ఇస్తుంది ఆవిడ. ఒక్కొక్క చిన్న చిన్న ఆ దంతాలు కొంచెం కొంచెం కనిపిస్తూ అప్పుడు ఏమవుతుంది ఆ దంతాలు ఏ కాంతిలో ఉంటే తెల్లటి కాంతి. అంటే ఆ పున్నమి చంద్రుడు ఉంటాడే ఆ రకం తెల్లటి కాంతి అన్నమాట. ఆ కాంతిలో మెరుస్తాయట. అదే విధంగా అమ్మ ఒక కురులు గురించి చెప్పుకున్నాం, అమ్మ ఒక సింధూరం గురించి చెప్పుకున్నాం, అమ్మ ఒక ముఖారవిందం గురించి చెప్పుకుందాం. దిస్ ఇస్ ద 44 and 45 శ్లోకాస్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది పలికించింది కూడా శ్రీ మాతాజీ గారే. ఆవిడ ముందర కూర్చున్నాను. ఈ రోజు నేను కూడా అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇన్ ద మెడిటేటివ్ స్టే. సో మనం అందరం కూడా అమ్మని శ్రీ మాతాజీ గారి నీ రూపంలో ధ్యానించుకుంటూ ఇంకా అమ్మకి దగ్గర వెళ్ళడానికి అమ్మలో లీనం అయిపోదామని మన చుట్టూ జరిగేవి మనం అమ్మ నుంచి మనం నేర్చుకోవాలి. సౌందర్య శ్లోకాలు ఏంటంటే మనం అమ్మ చెప్పిన స్పీచెస్ కి చాలా ఈక్వల్ గా ఉంటాయి. అమ్మ చెప్పిన స్పీచెస్ కి ప్రతి ఒక్కటి మనం పాటించుకుంటూ అమ్మకి ప్రోటోకాల్స్ కి అగెనిస్ట్ వెళ్లకుండా కండిషన్స్ మానేసి ఎప్పుడు అమ్మ ధ్యానంలో నిమగ్నం అవ్వాలి. అమ్మకు పువ్వు పెట్టామా నైవేద్యం పెట్టామా అవసరం లేదు అమ్మకి. అమ్మ ఈజ్ హ్యాపీ శ్రీ మాతాజీ వెన్ వి ప్రేజ్ హర్. అమ్మకి డెకరేషన్ కూడా అక్కర్లేదు. బికాస్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ ఇన్ దట్. డెకరేషన్ ఎప్పుడో మన కలెక్టివ్ గా చేయాలి, అది వేరు. కానీ ఇండివిజువల్ గా ఈ హృదయం ఉంది దాన్ని పద్మం కింద సమర్పించుకుందాం, ఈ మనస్సు ఉంది దాన్ని పువ్వు కింద సమర్పించుకుందాం, మన బ్రెయిన్ ఉంది నిర్విచారితో సమర్పించుకుందాం, మన గొంతుకుంది వాక్కులతో సమర్పించుకుందాం. సో మన శరీరంలో ఇవన్నీ అమ్మ నడిపిస్తోంది కదా, ఇంకా మనకి ఏం కావాలి అది. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 44 and 45 శ్లోకాస్. ఇప్పుడు మన అమ్మ కురుల్ని అది మీరు ఎప్పుడు ధ్యానిస్తే అప్పుడు ఈ చెప్పిన మీనింగ్స్ ఎఫర్మేషన్ శ్లోకానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వక్కర్లేదు. రాకపోతే తప్పు చదవకూడదు, వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు. కానీ ఎఫర్మేషన్స్ ఎప్పుడు ఆ శ్లోకానికి చెప్పిన గుర్తు పెట్టుకుని అవి ధ్యానంలో పెట్టుకుంటే సైలెన్స్ లో ఏమి అక్కడ సైలెన్స్ అమ్మా ఈ రోజు నీ కుడులు వండించాలని ఉందమ్మా, అమ్మా ఈ రోజు నీ యొక్క నవ్వుని నేను దర్శనం చేయాలనుకుంటానంటే ఆవిడ తప్పకుండా ఇస్తారు. ఇదే స్థితిలో మనం కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం.